తీవ్రంగా ఖండిస్తాం. 10 ఏళ్ల పాలనలో ఈనాడు కూడా రైతులను పట్టించుకునేటువంటి మీరు రక్తదానం చేసి ప్రజలని అయోమయం చేయడానికి ప్రయత్నం వస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు సరైనటువంటి గిట్టుబాటు కానీ వడ్లు ప్రతి గింజ కొనేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా రైతులని పట్టించుకున్నటువంటి పాపాన పోలేనటువంటి మీరు రక్తదానం దేనికి చేసినారో విడ్డూరంగా ఉంది. రక్తదానం బాగుంటే చేయండి. రక్తదానం ఎవరికి చేయాలి? బ్లడ్ డొనేషన్ చేయరు, చాలా తప్పులేదు, ఇంకా ఏదైనా చేసుకోండి. కానీ మాకైతే విచిత్రమైనటువంటి సంఘటన లేదు. 10 ఏళ్ళ పాలనలో టీఆర్ఎస్ 10 ఏళ్ళ పాలనలో రైతులు వరేస్తే ఊరే అన్నటువంటి మాట్లాడినటువంటి మీరు ఈరోజు రక్తదానం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాళేశ్వరం లక్షల కోట్లు ధనాన్ని మింగినటువంటి మీరు ఈరోజు రైతుల పక్షాన నిలబడితే రైతులందరూ కూడా నవ్వుకొని సిగ్గుపడతా ఉన్నారు మీ గురించి. 10 ఏళ్ల పాలనలో రైతులు పట్టించుకోలేని వాళ్ళు ఇప్పుడు రైతుల గురించి రక్తదానం ఇచ్చి రక్తం ఎక్కువ ఉంటే ఇవ్వండి, తప్పేం లేదు. కానీ కాంగ్రెస్ పైన అభాండనాలు మోపి ఇవన్నీ విడ్డూరంగా మాట్లాడితే నమ్మేటువంటి పరిస్థితి లేరు. ఆ రోజు మీరే చూసిన ఆనాటి సీఎం కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్కరు కూడా మీరు రైతులు వరేయద్దు అనేటువంటి కండిషన్లు పెట్టినటువంటి ఆ రోజుల్లో సీఎం కేసీఆర్ కాదా అని మా ఆత్మవిమర్శనం చేసుకోవాలి. ఈరోజు రైతుల గురించి కొట్లాడితే ఎవరైనా నమ్మే పరిస్థితి ఉంటుందా? నమ్మరు. 10 ఏళ్ల పాలనలో మీ అంత పాలన చూసి మీ నాన్నని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని ఫామ్ హౌస్కే పరిమితం చేసిరు. మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా ఏనాడు కూడా అసెంబ్లీకి వచ్చి రైతుల పక్షాన మాట్లాడలేని వారు మీరు. ఇక్కడ సిరిసిల్ల ప్రాంతంలో మళ్ళీ కేటీఆర్ ఎక్కడ ఓడిపోతారనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఒక డ్రామా అల్లుతున్నారే తప్ప టీఆర్ఎస్ రైతుల పక్షాన ఇలాంటి ప్రేమలే అనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఈ ఎలక్షన్లో తండ్రి గారు అనేటువంటి పెద్ద సారు అక్కడ ఫామ్ హౌస్లో వండుకుంటే నెక్స్ట్ ఎలక్షన్లో ఆల్రెడీ మనవాడ అక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. అక్కడ కూడా నెక్స్ట్ అదే పరిస్థితి కేటీఆర్ కూడా అవుతుందని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీకు ఏ పక్షం రైతుల పక్షాన నిలబడేటువంటి మీకు ఎలాంటి అధికారం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతుల పక్షాన ఇచ్చినటువంటి ఎలక్షన్లో సంవత్సరానికి 12,000 రూపాయలు రైతు ఖాతాలో వేస్తున్న విషయాన్ని కూడా రైతు ఖాతాలో వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్కే దక్కుతుంది. బడుగు బలహీన వర్గాలకు వెన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంది. మీరు కాళేశ్వరంలో 1,000 కోట్లు లక్షల కోట్లు మింగితే అది ఇప్పుడు విచారణ కూడా జరుగుతుంది. ఆ విచారణ పూర్తయినాక మీరు కాళేశ్వరం గురించి మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. 1,000 కోట్లు దుర్వినియోగం చేసి రైతులకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి కూడా మేము చూసినాం. మీరు మాట్లాడితే రైతులందరూ కూడా ముక్కున వేలేసుకుంటా ఉన్నారు రైతుల గురించి మాట్లాడితే. ఏనాడు రైతులు పట్టించుకొని 10 ఏళ్లలో రైతులు పట్టించుకొని వారు ఇప్పుడు రైతుల పక్షాన రైతులకు రక్తం ఇస్తూ ఉన్నారు. రైతులు దేనికి రక్తం ఇవ్వడం ఏంది? ఇవ్వండి, బాగా రక్తం ఉంటే బ్లడ్ డొనేషన్ చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్లో మేము కూడా చెప్తాము, సూపరింటెండెంట్కి చెప్పి బాగా టీఆర్ఎస్ల దగ్గర బాగా రక్తం ఉంది తీసుకొని పేద ప్రజలకు అందిమని చెప్తాం. కానీ ఏదో ప్రజల పక్షాన మేము ఉన్నామని చెప్పి డ్రామాలు చేసుకుంటా బాగా రక్తం ఎక్కువై బాగా 10 ఏళ్ళ తిన్న సొమ్ము బాగా తిని మీకు అందరూ రక్తం ఎక్కువైంది. వాస్తవానికి రైతులదంతా మేసి రైతుల దగ్గర ఉన్నంత డబ్బంది మేసి మీకు రక్తం ఎక్కువైంది. ఇస్తే తప్పలేదే, తప్పేముంది? 10 ఏళ్లలో మేసిన రక్తాన్ని అంతా నిండుగా ఇక ఎక్కువైపోయినట్టుంది. వాస్తవానికి అసలు రైతుల మీద ప్రేమ కాదు ఇది. అసలు మీకున్నది రైతుల మీద ప్రేమ కాదు, మీకు రక్తం ఎక్కువై టీఆర్ఎస్ తెలంగాణ పాలనలో రక్తం ఇచ్చారు. కానీ రక్తము అసలు ప్రజల గురించి కాదు, మీకు రక్తం ఎక్కువ ఇచ్చినట్టు అనిపిస్తుంది మాకు. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మా సీఎం రేవంత్ రెడ్డి గురించి తప్పుగా మాట్లాడితే
కాంగ్రెస్ పార్టీ పక్షాన సిరిసిల్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా ఊరుకున్నది లేదనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు మొన్నటి రోజున సీఎం గారు రైతుల పక్షాన మంచి మాటను చెప్పిండు. మీరు రైతులను దోచుకున్నారు, మీరు కేటీఆర్ కేసీఆర్ అందరు రైతులను మింగిరు, రైతులని ప్రజాధనాన్ని దోచుకున్నారు, మీకు రక్తం బాగుంది అని చెప్పింది తప్ప ఎలాంటి ఉద్దేశం మాట్లాడలేదు. అది గమనించుకోవాలి మీరు అందరూ కూడా. తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేస్తానని చూస్తున్న ఈ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇది హరీష్ రావుని కేటీఆర్ నిర్దేశించినటువంటి వ్యాఖ్యలు మనం అందరం కూడా గమనించుకోవాలి. కానీ ప్రజలు ఏ కొన్ని కూడా రైతులను కానీ ప్రజలను కానీ ఇక్కడ కూడా ఆయన తప్పుగా ఎప్పుడు కూడా మాట్లాడాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఒక్కటే చెప్తా ఉన్నా, ఇప్పటికి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాంగ్రెస్ పైన కానీ మా సీఎం రేవంత్ రెడ్డి గారి పైన కానీ మంత్రుల పైన కానీ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే ఊరుకున్నది లేదని చెప్పి పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తూ ఉన్నాం.